మిత్రులారా, నిన్న ఎల్కతుర్తి వద్ద కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి బహిరంగ సభ అది సాధారణ సభ కాదు, ఒక బాహుబలి సభ. ఆ సభ పూజ్యనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులైన శ్రీ కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రేమ, నమ్మకం, విశ్వాసం, అచంచలమైనటువంటి ప్రజలకు వారి పట్ల ఉన్నటువంటి ఒక భక్తికి నిదర్శనంగా దాదాపు 25 లక్షల మంది యావత్ తెలంగాణ నలుమూలల నుండి వచ్చేసి ఆ సభనంతా కూడా విజయవంతం చేసినారు. తెలంగాణకు కేసీఆర్కు ఉన్నటువంటి పేగు బంధాన్ని, అనుబంధాన్ని మరొక్కసారి ఎల్కతుర్తి సభ ద్వారా ప్రజలు రుజువు చేసి చూపించినారు. తెలంగాణ సొంత పార్టీ పుట్టినరోజును నిన్న జరుపుకున్నటువంటి ఒక సందర్భంగా అక్కడికి మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా విచ్చేసినటువంటి లక్షలాది మంది అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, పెద్దలకు, ఆత్మీయులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి పాదాభివందనం చేస్తా ఉన్నాం. మండు టెండను లెక్క చేయకుండా గుండెల్లో కొలువైనటువంటి కేసీఆర్ను చూసేందుకు, ఆయన చెప్పేటువంటి ఒక సందేశాన్ని వినేందుకు ఎల్కతుర్తికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పాదాలకు వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ వరంగల్ సభను నిర్వహించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఒక ఆర్మీ కోఆర్డినేట్ చేసినట్టుగా, ఆర్మీ నిర్వహించినట్టుగా ఆ సభ నిర్వహణలో అహోరాత్రులు కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి అనేక మంది, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ గారు అనేక సభలు నిర్వహించినారు. ఇదే వరంగల్లో నేషనల్ మీడియా కోడై కూసేటువంటి ఒక రీతిలో గిన్నీస్ రికార్డును తలదన్నేటువంటి ఒక రీతిలో పెద్ద పెద్ద సభలు పెట్టినటువంటి ఒక చరిత్ర మనం గతంలో చూసినాం. 2013-12 ఆ ప్రాంతంలో పెట్టినట్టుగా సభ. ఇట్ వాజ్ ఎ హిస్టరీ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సముద్రం లాంటి సభగా ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి ఒక సభ. దాన్ని తలదన్నేటువంటి ఒక రీతిలో నిన్న ఎల్కతుర్తి సభ విజయవంతమైంది. ఇది కేసీఆర్ గారిపై ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసానికి, నమ్మకానికి మరొక్కసారి ప్రతీక. ఎల్కతుర్తి కేసీఆర్ గారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటింది అని చెప్పని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిపై ప్రేమ మాత్రమే కాదు, 16 నెలలుగా రేవంత్ రెడ్డి యొక్క రాక్షస పాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు కూడా వ్యక్తీకరించేందుకోసం అని చెప్పని ప్రజలందరూ కూడా పొలోమని వచ్చి కేసీఆర్ గారు మాకు అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో కూడా ఈ సభకు వచ్చేసినట్టుగా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది.